ఏదైనా కష్టపడినా మా పిల్లలు కష్టపడుతున్నారు, మీరు ఇష్టంగా అట్లా. చదివిపిస్తున్నారు కదా పిల్లల్ని. నేను ఇష్టంగా చదివిస్తాను మేడం, ఎందుకంటే నా లైఫ్ లో నేను అనుభవించిన కదా మేడం. మా డాడీ వాళ్ళు మంచి రిచ్ ఫ్యామిలీ, 2 జీతగాళ్ళు, వ్యవసాయం, మస్తు రిచ్ ఫ్యామిలీ, కానీ చదివించడానికి ముందుకు రాలి. ఎందుకంటే అమ్మలక్కల మాటలు విని అవసరం లేదు. ఆడపిల్లకు చదువు అవసరమా, ఎందుకు ఈయన ఇంకా పెళ్లి చేయడా, ఈమె పెద్ద లాయర్ అవుతుందా, ఈమె పెద్ద కలెక్టర్ అవుతారా, అమ్మయ్యమ్మ ఎట్లుంటారు మేడం పల్లెటూళ్ళలో. ఖచ్చితంగా అంటారు. నేను ఒక్కదాన్నే బస్సుకు పోయేది మేడం, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చేసినప్పుడు. బస్సు ఎక్కుతున్నాను, అమ్మో ఇక వడ్డీ రై కలెక్టర్ చేస్తాడు ఒక అమ్మ. నేను ఒక్కదాన్ని ఫస్ట్ ఇయర్ చేసేది, ఆయన పోయేది వచ్చేది మా ఇంట్లో ఉండేది తప్ప ఇంటికి పోయిపోయేది, పెండ పోయిపోయేది. నా చదివేందో నేనేందో అంతవరకు చూసుకునేది. ఆ బస్కే పోయేది, ఆ బస్కి పోయేది. మా అమ్మ టైంకి అన్నం ఉండకపోతే అప్పుడు అన్నం ఆరబెట్టేది మేడం. అంటే బయట వేరే దగ్గర ఉన్నావుగా ఫస్ట్ ఇయర్ నల్గొండలో చేసిన కదా మేడం, వేరే వాళ్ళ దగ్గర వేరే వాళ్ళు ఉండి చేసిన. సెకండ్ ఇయర్ కి మా డాడీ వచ్చి, సంవత్సరం తర్వాత మా డాడీ వచ్చి తీసుకొచ్చి సెకండ్ ఇయర్ ప్రైవేట్ కాలేజీలో జాయిన్ చేసిండు. అప్పట్లో ప్రైవేట్ కాలేజ్ ఉంది, తిరుమల కాలేజ్ అని ఒక్కటే ఉండేది. అలా జాయిన్ చేసిన తర్వాత బస్సుకు అప్ అండ్ డౌన్ పాస్ తీసిండు. ఇక మా డాడీ అపరూపంగా చూసుకుంటూ సెకండ్ ఇయర్ కంప్లీట్ చేసిన, ఇంతలో పెళ్లి చేసిన, అయిపోయింది. తర్వాత ఓకే, మొత్తానికి అయితే అలా లైఫ్ అయిపోయింది. ఇప్పుడు మరి ఇంత నాలెడ్జ్, ఇన్ని స్కిల్స్ ఉన్నా, ఇప్పుడు ఒక గ్రామానికి కూడా సర్పంచ్ అయితే చాలా బాగుంటదేమో అనుకుంటున్నాను. సర్పంచ్ కంటే మనకు ప్రాపర్టీ ఉండాలి కదా మేడం, వెనక మళ్ళీ ప్రాపర్టీ లేదా? లేదు మేడం, మేము పూరెస్ట్ ఆఫ్ ద పూర్ ఫ్యామిలీ, మై ఫ్యామిలీస్. మాకు మామూలుగా మేము వర్క్ చేస్తేనే పూటకి వెళ్తుంది. అమ్మ వాళ్ళు రిచ్ ఫ్యామిలీ ఒకప్పుడు. అయితే ఈ అన్నయ్య తాగడం, తమ్ముడు తాగడం, ఈ సమస్యల వల్ల మొత్తం అమ్మేసిండు. అమ్మేసిన తర్వాత నేనేం చేసినా, లాస్ట్ కు మాకు ఒక 6 ఎకరాలు చెలక మిగిలింది. అయితే నేనేం చేసినా, నాకు మంచిగా ఉన్న వాళ్ళకి ఇవ్వలేదని చెప్పి నేను మా డాడీ మీద ఆడపిల్లకు ఆస్తిలో అక్కని కేసు వేసిన. నేను కేసు వేసి మా అన్నతోటి మా తమ్ముతో పాటు నాకు వాటా ఇచ్చిన దానిక వదిలిపెట్టలే మా నాన్న. మా డాడీ కూడా నాకు మా అన్నయ్య తోటి మా తమ్ముతో పాటు నాకు వాటా ఇచ్చిండు. ఇయ్యలే, వాళ్ళకి పెళ్లి చేసి నిలగొట్టిండు. నేను ఇంట్లో ఉన్నా మేడం. నాకు ఆస్తిలో అక్క ఇవ్వాలి, నాకు మంచిగా చూసి ఇవ్వలేదు. బాగా గవర్నమెంట్ టీచరు, అక్కకేమో చదువు రాదు, ఆమెకి అదృష్టమైంది, నాకు ఈ అదృష్టమైంది. నేను పోనని చెప్పి తాకడ పెట్టి నాకు ఆస్తిలో అక్క ఇస్తానే నేను పోతా, ఆడపిల్లకి ఆస్తిలో అక్క అని చెప్పి మా డాడీ మీద కేసు వేసింది. మా డాడీ నేను రోకల పంట తీసుకొని వచ్చాను మేడం ఒకప్పుడు. ఇంత ఫ్రాడ్ గా ఇంత బయటకి ఇలా చెప్తే ఎందుకంటే చదువుకొని పోతానంటే పోతంటే రాళ్ళని తీసుకొని నెమ్మడి దాకింది మేడం. జిఎన్ఎం చేస్తానని ఒక అక్క ఉంటది, సిస్టర్ అక్క. ఆమె వాళ్ళ డాడీ మమ్మీని వదిలేసి పోయి సిస్టర్ గా చేస్తుంది అక్క, జిఎన్ఎం చేస్తుంది. అప్పట్లో జిఎన్ఎం చేసేది. జిఎన్ఎం చేసి అక్క జాబ్ చేస్తుంది మహిళా సంఘాలలో, టీటీడీసీలో పెద్ద మేడం ఆమె. అయితే అక్కది మా ఊరే. వాళ్ళ డాడీకి మస్తు వస్తుంది మేడం. అయితే యాదమ్మ ఆమె పేరు. వాళ్ళ డాడీ అన్నాడు కదా, నా బిడ్డ పెళ్లి చేయమన్నప్పుడే పెళ్లి చేస్తాడు. బిడ్డ పెళ్లి చేయమని అడుగుతుంది మేడం, అడగదు కదా. ఏజ్ వచ్చినాక మనమే పెళ్లి చేయాలిగా. నేను మా నాన్నని పెళ్లి చేయమని నేను ఎందుకు అడుగుతా అని చెప్పి అక్క ఏం చేసింది, మంచిగా జిఎన్ఎం చేసి మంచిగా జాబ్ చేస్తుంది. మా ఇల్లు పక్క పక్కనే. అయితే అక్క వచ్చింది, అక్క నన్ను ఇట్లా చదివిత్తలేడు మా నాన్న అంటే. ఎప్పటికీ నేను ప్రతి ఒక్క క్షణం మందికి చెప్పుకుంటూ, నాదేంది అసలు పరిస్థితి, నన్ను చదివిత్తలేరు అని ఇదే మనసులో బాధ. చదువుకున్న వాళ్ళతో పోయి మాట్లాడడం, అక్క నన్ను ఇట్లా సంగతి అక్క, నేను పాస్ అయిన నన్ను చదివిత్తలేడు మా నాన్న అంటే. జిఎన్ఎం ట్రైనింగ్ అప్పుడు 18 ఎంతో కడితే జిఎన్ఎంలో జాయినింగ్ చేసేది. అక్క తీసుకుపోయి జాయిన్ చేస్తానని తీసుకొని పోతుంటే కొత్తకుంట కట్టని ఉంటుంది మేడం మాది. ఆ కట్ట మీదకి పోయిన తర్వాత మా డాడీ వెనక మళ్ళీ ఊరికి వచ్చి పలుగురాలు తీసుకొని కొట్టుకుంటూ తీసుకొచ్చిండు మేడం, నన్ను రక్త మండలం చేసుకుని తీసుకొచ్చిండు తెలుసా. ఆ రక్త మండలంలో మునిగిపోయినా మేడం. నేను చాలా ఘోరం. చదువుకున్నోడు కావాలంటే పూరికి తెలివి ఎక్కువ ఉంది. ఆ జిఎన్ఎం చేసుకుంటే అప్పుడు మూఢనమ్మకాలు ఉండేగా మేడం. జిఎన్ఎం చేస్తే మాలోళ్ళు మాదిగోళ్ళు చేస్తారు, అది ట్రైనింగ్ చేస్తే ఎవడు చేసుకోడు అని చెప్పి పలుగురాలు తీసుకొని కొట్టుకుంటూ తీసుకొచ్చిండు నన్ను మా నాన్న. అట్లాంటి హీనమైన పరిస్థితుల్లో కూడా నేను నెగులుకుంటూ వచ్చి దొంగతనంగా పోయి ఫస్ట్ ఇయర్ చేసిన మేడం. చదువు అంటే మస్తు ఇష్టం, గేమ్స్ అంటే ఫుల్ ఇష్టం. నేను ఒక మంచి రైడర్ను, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, రన్నింగ్, షార్ట్ పుట్ ప్రతి ఒక్కటి ఫస్ట్ ప్రైజ్. సూర్యాపేట డివిజన్లో ఫస్ట్ ప్రైజ్ అన్ని. నాకు ఇన్ని ఉన్నాయి కప్స్, ఇన్ని సర్టిఫికెట్స్ ఉన్నాయి. ఏం చేసుకోను, అవన్నీ కాలబెట్టాలి అనిపిస్తుంది ఒకసారి. ఉన్నాయా అవన్నీ? ఉన్నాయి. ఇప్పుడు ఉన్నాయా? ఒకసారి మీ ఇంటికి వచ్చి ఇట్లా ఇంటర్వ్యూ తీసుకోవచ్చా? ఇన్ని ఉన్నాయి కప్స్ మా ఇంట్లో. ఇక్కడే ఉన్నాయా? ఇక్కడ కాదు మేడం, మా ఊర్లో. మాకు ఒక చిన్నపాటి, మా డాడీ చనిపోయిన తర్వాత మాకు ఇల్లు లేదు మేడం. మా మమ్మీ ఉండేది, మా తమ్ముడు ఉండేటాడు. పెళ్లి లేదు, పెళ్లి కాలే అప్పుడు మా తమ్ముడికి ఇంకా. అయితే మా మమ్మీ వేరే వాళ్ళ ఇంట్లో మేము రెంట్కుండి, మా డాడీ ఎటుగాని టైంలో అన్ఎక్స్పెక్టెడ్ చనిపోయింది మేడం. గుండె హార్ట్ అటాక్ వచ్చింది. చనిపోయిన తర్వాతకి మాకు ఇల్లు లేదు మేడం. ఇల్లు లేకపోతే మా డాడీ చనిపోయిన తర్వాతకి నేను అప్పుడు ఎంఈఎఫ్లా చేసుకుంటూ క్యాంప్ టీచర్ చేసేది మేడం. నేను నల్గొండలో ఫస్ట్ ఏం చేసిన అంటే, సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత బ్యూటిషియన్ నేర్చుకుందాం అని పోయినా. రామ్నగర్ లో బ్యూటిషియన్ ఫ్రీగా నేర్పుతారు, ప్రతి ఒక్కటి నేర్పుతారు. ప్రతి ఒక్కటి నేర్పుతారు మేడం అక్కడ. అక్క తీసుకుపోయి అలా జాయిన్ చేసింది, యాదక్క అని. ఇదన్నా నేర్చుకోరు, 6 నెలలు ఉంటుంది, సర్టిఫికేట్ ఉంటుంది, టైలరింగ్ నేర్చుకో, నీ సర్టిఫికేట్ ఉంటే ఊళ్ళలో మంచిగా చేసుకోవచ్చు అని చెప్పి అక్క తీసుకుపోతే 6 నెలలు అలా ఉన్నా. ఇచ్చారు పని నేర్పిరాలు. బ్యూటిషియన్ నేర్చుకుంటాను పోయినాక 3 నెలలు అయిపోయింది మేడం. అయిపోయిన తర్వాత మా రెండో బావ వచ్చి
MEF లో పనిచేయాలన్నట, నెలకు 1800 జీతం ఇస్తారట, మంచిగా అన్నం పెడతారట, రమ్మని చెప్పి మా బావని తీసుకొని ఒక వాలంటీర్ వచ్చింది నా దగ్గరికి రామ్నగర్. పోతే మా బావ కదా నమ్మి ఇక తీసుకొని వస్తే వచ్చిన మేడం. వచ్చి నేను క్యాంప్ టీచర్ గా గుట్టల మధ్యలో క్యాంపులో పని చేసుకుంటున్నా. అప్పుడు నేను ఒక శారీకి ప్రింట్ వేసుకున్నా మేడం. ఏం కలర్ శారీ అంటే గీ లైట్ కలర్ లో బ్లాక్ ప్రింటింగ్ వేసుకున్నా. అక్కడ ప్రింటింగ్ టైలరింగ్ అన్ని ఉంటాయి కదా. ఫ్రెండ్షిప్ లెవెల్లో మనం పోయి ప్రింటింగ్ నేర్చుకుంటే కాడికి పోయి నా చీర ప్రింటింగ్ ఏమైనా జర మంచిగా ఉంటుంది ఈ చీర అని ఇట్లాంటి చీర కొనుక్కొచ్చి ఆ చీర మీద బ్లాక్ ప్రింటింగ్ వేయించుకొని బ్లాక్ బ్లౌజ్ పట్టించుకున్నా. ఆ చీర ఆ బ్లౌజ్ కట్టుకొని వచ్చి ఆయన బ్యాగ్ వేసుకొని వస్తే నన్ను అందరూ వామ్మో ట్రైనింగ్ ఇచ్చే మేడం వచ్చిందని భయపడేది మేడం. క్యాంపస్ లో మా కోఆర్డినేటర్ భయపడేది. నేను కూడా మీలాగా చేయడానికి వచ్చాను, నేను ట్రైనింగ్ ఇచ్చే మేడం మంచిగా మాట్లాడుతున్నారు మీరు గమనిస్తారు. ఈ పేరల యాదగిరి అన్న ప్రభాకర్ అన్న మీ అందరూ ఒకటే పని చేసేది అన్నట్టు. వామ పూరి కలెక్టర్ వచ్చింది అనేది ప్రభాకర్ అన్న పేరల యాదగిరి అన్న మీతోటి పని చేస్తాను నన్ను ఎందుకంటారా నానకూర అనేది దండం పెడతాను ఇంకోసారి అనకన్నా. మొత్తానికి ఇంత చేసిన మీరు ఇప్పుడు ఇలా కాలేజీలో వార్డెన్ గా చేస్తున్నారు కదా, సో ఇప్పుడు ఉన్న జనరేషన్ కి మీ నుంచి ఎలాంటి మెసేజ్ ఇవ్వబోతున్నారో ఇచ్చేసేయండి. మెసేజ్ అంటే నేను ఎనీ టైము పిల్లలకు సేవ చేయడానికి సిద్ధంగా ఉంటాను మేడం. అదొకటి. నాకు పిల్లలంటే చాలా ఇష్టం. నేను వాళ్ళు ఏది కావాలన్నా నేను ప్రాణమైన ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాను. వాళ్ళు ఏమి కావాలని అడిగితే ఒక క్షణంలో నాకు మేడం ఒక అమ్మాయి మొన్న ఏం చేసింది, నాకు 400 ఇచ్చి ఆంటీ మీరు బయటికి పోతారు కదా మమ్మల్ని బయటకు వెళ్ళలేరు కదా నాకు మంచి వాష్ కొనుక్కరావు అని చెప్పి నా సెల్లో వాట్సాప్ పెట్టింది. ఆ అమ్మాయి వాట్సాప్ తీసుకొని పలానా షాపుకి పోయి తీసుకుంటే అమ్మాయికి 400 500 అట వాళ్ళు తీసుకొచ్చుకుంటే నేను 400 తీసుకొని పోయి ఇస్తే అమ్మాయి మస్తు సంతోషపడదు మేడం. నేను పిల్లలకు అలాంటి సాయం చేయగలను. సో ఇప్పుడు కూడా ఎక్కడైనా చైల్డ్ లేబర్ కానీ లేదంటే బాల్య వివాహాలు కానీ సమాజంలో కొన్ని అవాంఛిత సంఘటన పరిస్థితులలో ఉండి పిల్లలు చాలా వరకు నెట్టుకరాలేని వాళ్ళకి మీ నుంచి ఎలాంటి మెసేజ్? మా నుంచి అంటే మేడం వాళ్ళకు స్టడీ కావాలన్నా ఏదైనా హాస్టల్కి తీసుకుపోయి తూలు రావాలన్నా వాళ్ళకి సరైన ఎడ్యుకేషన్ కావాలంటే వాళ్ళ పిల్లల్ని వాళ్ళ పేరెంట్స్ తోటి మాట్లాడి ఎక్కడ హాస్టల్కి తీసుకొని పోయి మాట్లాడి అక్కడ వార్డెన్ తోటి కానీ ప్రిన్సిపల్ తోటి కానీ మాట్లాడి వాళ్ళని అడ్మిట్ చేసి వాళ్ళ స్టడీ అందియగలం. మీరు ఇప్పుడు అందిస్తారు. కాకపోతే నేను అనేది ఏంటంటే అది ఓకే బాగుంది, మీరు అంటే ఎందుకు ఇంకా ఇలా పోరాటం చేస్తున్నారు, ఇలా ఎందుకు ఆలోచిస్తున్నారు అని అన్నప్పుడు, ఎందుకంటే అమ్మాయి లాగా బతకొద్దు మేడం, అమ్మాయి కూడా అబ్బాయి లాగా బతకాలి. అర్ధరాత్రి స్వాతంత్రం అనేది అన్నారు కదా, ఆ స్వాతంత్రం అనేది మనకు ఇంకా లేదు. కాబట్టి ఏం చేయాలంటే మనం ఫ్రీడంగా స్వేచ్ఛగా అమ్మాయి కూడా అమ్మాయి లాగా బతకకుండా అమ్మాయి అబ్బాయి లాగా బతకాలి. డేర్ అండ్ డాష్ గా బతకాలి. ఆమె అబ్బాయికి ఒక రైట్స్ అమ్మాయికి ఒక రైట్స్. మేడం అబ్బాయికి ఆస్తుల వాటా అయింది, అమ్మాయికి వాటా లేకపోవడం ఏంది, దట్ ఈస్ మై ఛాలెంజ్. సో అలా అంటే ఇప్పుడు కొడుకు అంటే కోడలు అంటే ఇప్పుడు కోడలు తల్లికి ఒక పాప ఒక బాబు పుడతారు మేడం. బాబును బడికి పంపిస్తుంది, పాపను పనికి తోలుతుంటది. ఆ పాప ఇంట్లో పని చేస్తేనే ఇంట్లో పూట గడుస్తుంటది. ఒక ఏజ్ వస్తుంటది వాళ్ళకు, ముసలోళ్ళు ఉంటారు మేడం, లేట్ గా సంతానం అంతది రియల్ లైఫ్ లో జరిగింది. అమ్మాయినేమో పనికి పత్తి చేనుల పత్తి వీకనానికి తోలుతారు, అబ్బాయిని మాత్రం స్కూల్కి తోలుతారు. ఆ సిచ్యువేషన్ ఎట్లుంటది అంటే అమ్మ మీ పిల్లల్ని బడికి దూరం అంటే మేడం మా బుజ్జి చేస్తేనే మాకు పూటకి వెళ్తుంది, మా ఊడు చదువుకోవాలి కదా, ఆడు మగ పిల్లగాడు కదా అనే టాక్ వస్తుంది. అంటే మగ పిల్లగానికి ఒక రూలు ఆడపిల్లకి ఒక రూల్ అని మనం డైరెక్ట్ మాట్లాడలేము. సరే అమ్మా మీ పాప పని చేస్తేనే మీ ఇంట్లోకి వెళ్తుంది కదా, బాబు చేయొచ్చు కదా పని అంటే మా బాబు రేపు చదివి కలెక్టర్ అవుతారు, మమ్మల్ని దాస్తారు, మమ్మల్ని పోషిస్తారు, మాకు అన్నం పెడుతుంది. ఆడపిల్లకి పెళ్లి చేసి పంపిస్తుంది, ఇంకొని కాడికి పోతుంది, వాడు రానిస్తాడు రానియడం మమ్మల్ని. ఆడ అల్లుడు మాకు ఇప్పుడు 1 కోటి వరాలు పోసినా కొడలు బిడ్డ కాదు, 1,00,000 రూపాయలు పోసినా అల్లుడు కొడుకు కాడు. నేను అల్లుడింటికి పోయి ఉండలేను కదా. నా కొడుకు లంగో దొంగ నాకు కొట్టుకుంటూ తిట్టుకుని నాకు ఇంత భూ ఎత్తాడు, నా బిడ్డను చదివితే నాకు ఏమవుతుంది? అది కాదు పద్ధతి ఇది. సో మొత్తానికి అయితే ఇవి మీరు బాల్య వివాహాలు కానీ చైల్డ్ లేబర్ కానీ ఇంత పట్టుదలతోటి ఆపేశారు కదా, సో ఎందుకు కొంచెం తొందరగా వేళ వాళ్ళకి తొందరగా చేసుకో బర్డెన్ అయిపోతుంది కదా, తీరిపోదు. ఇప్పుడు మీరు అన్నారు ఒక 12 సంవత్సరాల అమ్మాయికి అలా కొంతమందికి లేట్ గా అవుతారు పిల్లలు, సో 12 ఏళ్ళ ముసలి అమ్మాయి అయితే నేను ఎవరు చూస్తారు అనేసి. సో మరి అలాంటి సందర్భాలు ఉన్న వాళ్ళు చేస్తుంటారు పెళ్లిళ్ళు. అలాంటి సందర్భాలు ఉన్న గవర్నమెంట్ సోర్స్ ఉన్నాయి కదా మేడం. ఇప్పుడు బేటీ బచావో పెట్టిండు, చాలా ఉన్నాయి కదా సోర్స్, దాన్ని యూజ్ చేసుకోవాలి కదా మేడం. అట్లా మరి చివరిగా ఏం చెప్పదలుచుకుంటున్నారు మీరు? చివరిగా అంటే మేడం నేను ఎప్పుడైనా సరే అమ్మాయిలకు అన్యాయం జరిగితే ఊకోను మేడం. అబ్బాయిలకంటే ఇక అబ్బాయి అంటే కొంచెం ఆయనకి ఎప్పుడు రేంజ్ ఎక్కువనే ఉంటది. అమ్మాయిని చాలా సమాజంలో చులకన చూస్తుంటారు. అమ్మాయి అంటే ఇలా ఉండాలి అలా ఉండాలని కొన్ని కట్టుబాట్లు చెప్తుంటారు. ఇప్పుడు జనరేషన్ మారిందిగా మేడం. మరి ఇప్పుడు ఏం చేస్తారు అమ్మాయిలు కూడా చాలా డ్రెస్సులు అని మోడల్స్ అని అయ్యని ఇయ్యని రకరకాల ఇట్లా యూజ్ చేస్తారు. కాబట్టి మన సంస్కృతి హీనంగా బహుఘోరంగా దిగజారిపోతుంది, దారి తప్పిపోతుంది, మోకాళ్ళపై మిడ్డీలు అంటూ అది మోడల్ అని అంటూ ఉంటారు. ఇట్లా అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఇప్పుడు మాత్రం ఈక్వల్.
కాబట్టి ఎవరైనా సరే కొంచెం వాళ్ళంతలా వాళ్ళు చదువుకొని నాలెడ్జ్ వచ్చి వాళ్ళకి బతకగలుగుతాము అనే ఇప్పుడు లేదులే మేడం, బాల్య వివాహాలు లేదు, ప్లస్ అమ్మాయికి సమస్య అంటూ లేదు. అవసరం అనుకుంటే ఏదైనా హాస్టల్, గవర్నమెంట్ హాస్టల్స్ ఉన్నాయి, సోర్స్ ఉన్నాయి, ఫుడ్ కానీ ఏది కానీ మెస్ కానీ అవసరం అనుకుంటే హాస్టల్కి పోయి మాట్లాడే అమ్మాయికి ఫ్రీగా చదివించడానికి కూడా హాస్టల్కి పోయి మాట్లాడిన రోజులు కూడా ఉన్నాయి, మాట్లాడేది. ఇప్పుడు అన్ని సోర్స్ ఉన్నాయి, సోషల్ వెల్ఫేర్ స్కూల్ కానీ కాలేజీలు కానీ ఇంటర్ వరకు డిగ్రీ వరకు చాలా కాలేజీలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు బాల్య వివాహాలు లేవు మేడం. ఇప్పట్లో ఎవరు చేయట్లేదు, పేరెంట్స్ కూడా కాంప్రమైజ్ అయ్యారు. ప్లస్ ఆమెకు దగ్గర స్టడీ అందియగలుగుతారు, వాళ్ళకి దగ్గర హాస్టల్స్ ఉన్నాయి, సోర్స్ ఉన్నాయి, వాటిని యూజ్ చేసుకోమని చెప్పడం మనం అంతే. ఓకే, థ్యాంక్ యూ అండి. సో చూశారు కదా మన అహల్య గారి ఇంటర్వ్యూ. సో తను చైల్డ్ లేబర్ గురించి కానీ బాల్య వివాహాల గురించి కానీ, అదేవిధంగా పిల్లలు చదువుకోకుండా ఉంటే వాళ్ళకి ఒక తన వంతు బాధ్యతగా వాళ్ళని ఏ చదువుకు అర్హులో వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ చదివించడం, అలాంటి పనులు తన లైఫ్లో ఎన్నో చేసి ఎంతో మంది లైఫ్లు సెట్ చేసింది. సో ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన లేదా మీలో ఎవరైనా వాళ్ళు మీకంటూ ఒక ప్రత్యేకత ఉంటే ఖచ్చితంగా మన ఛానల్ని సంప్రదించండి. సో మీరు కూడా ఇలా ఇంటర్వ్యూ ఇవ్వచ్చు. Thank you so much.